ఇంకా ఫైనల్ గా విజయ్ దేవరకొండ గారి సినిమాతోని విజయ్ దేవరకొండది కింగ్డమ్. కింగ్డమ్ ఎలా ఉండబోతుంది? మీ రోల్ ఎలా ఉండబోతుంది? సినిమా ఎలా ఉంటుంది? కింగ్డమ్లోన ఎలా ఉందంటే అది వైజాగ్లోన 1 month జరిగింది బాబు షూటు. తర్వాత ఇక్కడ హైదరాబాద్కు అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత 2 days జరిగింది. అది కొన్ని సీన్స్ హీరోయిన్తోన, కొన్ని సీన్స్ హీరోయిన్ హీరోతోన కూడా పడింది. అంటే ఒక గూడెంలో ఒక పెద్ద ఆమెగా అంత గూడెంలోనే తీశారు. అప్పుడు అంత డ్రెస్సు అదంతా కూడా కాస్ట్యూమ్స్ అదంతా కూడా గూడెం టైప్లోనే ఉంటాయి. మా గూడెంలోనే ఆయన కూడా గూడెంలో ఒక వ్యక్తి అన్నమాట. ఇక్కడ బాగా జరిగింది. ఇక్కడ షూటు 2 days జరిగినప్పుడు మరి ఆయన కాంబినేషన్లో జరిగిందో లేదో సరిగ్గా గుర్తులేదు బాబు. విజయ్ దేవరకొండది మరి వైజాగ్లో ఇప్పుడు జరుగుతుంది, కానీ ఇంకా నాది సీన్ రోల్ అయిపోయింది అక్కడికి కనుక ఇంకా వాళ్ళేం మళ్ళీ పిలవలేదు. సాయి ధర్మ తేజాది అయితే మొన్న కూడా లాస్ట్ మంత్లో కూడా చేశాను ఒక పెళ్లి సీను. ఆయన ఫ్రెండ్ది పెళ్ళి, అప్పుడు కూడా వెళ్ళి కలిశాను. అంటే అప్పటికి ఇక్కడ రామచరణ్ గారిని ఆయనను కలిసింది ఉంది కదా, వెళ్ళి చెప్పాను. అయ్యో అమ్మ గుర్తున్నారమ్మా, కలిశారు కదమ్మా అని అన్నారు. అది విష్ చేద్దామని వచ్చాను బాబు అని అన్నాను. మళ్ళీ ఫోటో కూడా తీసుకున్నాను తర్వాత క్యారవాన్లోన. అసలు సినిమా ఎలా ఉండబోతుందమ్మా? కింగ్డమ్ అనే సినిమా పేరులోనే ఉంది కదా బాబు, కింగ్డమ్. కింగ్డమ్ కింగ్డమ్ ఇంకా ఒక సినీ ఫీల్డ్లోనే ఒక సామ్రాజ్యం కావచ్చు. ఒక కిరీటం లాగా నిలబడిపోవచ్చు అని ఆశిస్తున్నాను. తప్పకుండా జరుగుతుంది కూడా, ఎందుకంటే ఆయన రోలు ఆయన ఇది కూడా అంతా చాలా ఇదిగా ఉంది. ఆయనతో ఏమైనా మాట్లాడారమ్మా విజయ్ దేవరకొండ గారితో? ఆయన కూర్చున్నారు ఒక చోట జస్ట్ రిలాక్స్ అవుదామని చెప్పని. మేము కూడా అప్పుడే మా షూట్ అయిపోయి వెళ్తూ ఉన్నాము, నేను ఇంకొక 2 అమ్మాయిలు. సరే అక్కడ కూర్చున్నారు కదా, వెళ్ళి అందులో నా బౌన్సర్స్ ఉంటారు కదా బాబు, దగ్గరికి ఎక్కడ రానిస్తారు. ఏం లేదు, ఒక్క 2 నిమిషాలు ఆయనతో మాట్లాడేసి వెళ్ళిపోతాం బాబు. జస్ట్ విష్ చేస్తాము, కలిసాను. దాంట్లో ఒక మంచి ఆయన ఉన్నా, అంటే బౌన్సర్స్ అంతా మంచి వాళ్ళు కాదని కాదు, కొంచెం దయ తెలిసాను. అంటే పెద్ద ఆమె అడుగుతున్నారు కదా ఎందుకు వదిలేని, వెళ్ళండి అమ్మా అన్నారు. ఆయన ఎవరితోనో ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, వెళ్ళి విష్ చేశాను, మాట్లాడాను. ఈ సినిమా చేస్తున్నాను బాబు అని చెప్పాను. తర్వాత ఇది కూడా చేశాను, విరూపాక్ష కూడా చేశాను అని చెప్పాను. మంచిదమ్మా అని అన్నారు. ఇంకా అంతా 2 మాటలు వాళ్ళు 2 మాటలు ఏదో మాట్లాడారు. ఇంకా మీరు మాట్లాడండి అని అన్నాను, ఎందుకంటే ఈ మొక్కతే మాట్లాడింది అని ఆశ్చర్యం ఉంటుంది కదా లేడీస్ మామూలుగా. ఎందుకు లేని వాళ్ళని కూడా మాట్లాడనిచ్చి ఇంకా తిమ్ముతాను కలిసి అంత జస్ట్ అది ఒక్క సెకండే. తర్వాత కూడా ఇంకా ఉన్నాయి కదా టీజర్ రిలీజో, తర్వాత సక్సెస్ మీటో, ఇవన్నీ ఉంటాయి. వీడియో వైరల్ అవ్వాలి, ఎక్కడో ఒక చోట వైరల్ అవుతుందని ఆశ ఉంది.